హెల్దీ గట్ బ్యాక్టీరియా గురించి చూద్దామా. బ్యాక్టీరియా హెల్దీగా ఉండడం ఏంటి అంటారా? అవునండి, కొన్ని బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఇవి ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ లో మనం గమనిస్తూ ఉంటాము. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన పేగుల్లో ఉంటాయండి. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్ల వరకు బ్యాక్టీరియా, అది కూడా వివిధ రకాల బ్యాక్టీరియా మన పేగుల్లోనే ఉంటాయండి. ఈ బ్యాక్టీరియా అనేది ఫైబర్ మీద పనిచేసినప్పుడు మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వాటినే మనం బ్యూటరేట్, అసిటేట్, ప్రొపియోనేట్ గా పిలుస్తూ ఉంటాము. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఆహారంలో దొరకవు. ఎప్పుడైతే ఈ హెల్దీ బ్యాక్టీరియా ఫైబర్ మీద పనిచేస్తాయో అప్పుడు మాత్రమే ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తయారవుతాయి. ఈ 3 షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ కోలాన్ లైనింగ్, గట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాని ఆరోగ్యానికి ఇవి చాలా సహాయపడతాయి. కోలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించేస్తాయి. కొలెస్ట్రాల్ సింథసిస్ ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా మనం చూసుకోవచ్చు. గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇన్ ద లివర్ ని కూడా ఇవి రెగ్యులేట్ చేస్తాయండి. అంటే మనం డయాబెటీస్ లో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఇది తగ్గించడానికి కూడా మనకి హెల్దీ గట్ బ్యాక్టీరియా సహాయపడుతూ ఉంటాయి. ఈ గట్ బ్యాక్టీరియాని పెంపొందించే కొన్ని ఫుడ్స్ ఉంటాయండి, వాటినే ప్రీబయోటిక్ ఫుడ్స్ అంటాము. ఇవి ఈ గట్ బ్యాక్టీరియాని పెంచుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆనియన్, గార్లిక్ కూడా చాలా సహాయపడుతుంది. ఓట్స్ వంటి ఫుడ్ కూడా మనకి ప్రీబయోటిక్ గా సహాయపడతాయి. ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండి. పెరుగు, లేకపోతే మనం ఇడ్లీ దోశ చేసుకుంటాం కదా, అంటే పులిసినవి అన్నమాట. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ లో మనకి కొన్ని వేల రకాల హెల్దీ బ్యాక్టీరియా అనేది మన బాడీకి ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్ గా మన ఫుడ్ లో ప్రోబయోటిక్స్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచిది కదా అని రోజు సప్లిమెంట్ కూడా మేము అడ్వైస్ చేయమండి. ఎప్పుడు కూడా న్యాచురల్ గా ఫుడ్ ద్వారానే మనం ఇటువంటి ప్రోబయోటిక్స్ అనేది తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ తీసుకుంటే అందులో మనకి ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి కదా. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పెరుగు తీసుకోవచ్చు. ఆహారంలో ఎప్పుడూ కూడా ఫైబర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందండి. ఎవరైతే ఫైబర్ అస్సలు తిన్నారో, ఉదాహరణకు మార్నింగ్ ఇడ్లీ తీసుకోండి, కొంచెం చట్నీ లేకపోతే కారప్పొడితో తినేస్తే అందులో ఫైబర్ అస్సలు ఉండదు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రైస్తో పాటు అది కూడా వైట్ రైస్ తిని చాలా లిటిల్ కర్రీ తింటూ ఉంటారు. కొంతమంది చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు, అందులో ఫైబర్ అస్సలు ఉండదు. స్పైసీ ఫుడ్ తినే వాళ్ళల్లో మనం కాన్స్టిపేషన్ గమనిస్తూ ఉంటాం కదా. స్పైసీ ఫుడ్, అది కూడా చికెన్ వంటివి తిన్నప్పుడు అందులో ఫైబర్ ఉండదు. కాబట్టి ఈ అరుగుదల అనేది కష్టంగా ఉంటుంది. కాన్స్టిపేషన్ సమస్య కొంతమందిలో ఎక్కువ కాలం కంటిన్యూ అయిపోతే పైల్స్ వంటి కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాము. రెగ్యులర్గా మనం గుండె జబ్బులు నివారించుకోవాలి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి, క్యాన్సర్ని నివారించుకోవాలి. మన బాడీలో ఇన్ఫ్లమేషన్, కొంతమందిలో ఈ గట్ లైనింగ్ ఉంటుంది కదా, లీకీ గట్ అంటాము. అంటే ఈ గట్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో పేగుల ద్వారా బ్లడ్లోకి వెళ్ళిపోయి ఇన్ఫ్లమేషన్ వస్తుంది మన శరీరంలో. దానివల్లనే కడుపు ఉబ్బరంగా అనిపించడము, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమందిలో, మతి మరుపు చూస్తూ ఉంటాము, డిమెన్షియా, ఇవన్నీ కూడా వీటి కాంప్లికేషన్స్ అన్నమాట. సో ఈ లీకీ గట్ని నివారించాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి, హెల్దీ గట్ బ్యాక్టీరియాకి అవసరమైన ప్రీబయోటిక్ ఫుడ్ ఉండాలి. మూడవది ప్రోబయోటిక్ అంటే పెరుగు తీసుకోవాలి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వలన లీకీ గట్ సమస్య నుండి నివారణ పొందవచ్చు. అంత కాంప్లికేటెడ్గా వద్దు, మాకు సింపుల్గా ఒక డైట్ ప్లాన్లా చెప్పండి. అంటే బ్రేక్ఫాస్ట్లో కేవలం ఇడ్లీ మాత్రమే కాకుండా దాంతోపాటు సాంబార్, ఎక్కువ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తీసుకోండి. మిడ్ మీల్ స్నాక్ అంటే 11 o'clockకి చియా సీడ్స్ వాటర్లో సోక్ చేసుకొని తీసుకుంటే ఫైబర్ని యాడ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తీసుకున్నప్పుడు ఆకుకూర పప్పు, వెజిటబుల్స్ తీసుకోండి. ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో పెరుగుతో ఒక 4 ఆల్మండ్స్, వాల్నట్స్ మరియు ఒక కప్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు ఆ టైంలో. హెల్దీ స్నాక్ ఆప్షన్స్లో ముఖ్యంగా గమనిస్తే మనకి రోస్టెడ్ శనగలు ఉడికించి తీసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా వెజిటబుల్ సలాడ్ లాంటిది ఉంటే మనకి ఈ ఫైబర్ మరియు ఈ హెల్దీ గట్ బ్యాక్టీరియాకి అవసరమైన పోషక విలువలు కూడా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయొచ్చు.